హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్యరాజ్ డిపి ఛానల్. ముందుగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి నోటిఫికేషన్ ముందుగా వస్తుంది. ఈరోజు టాపిక్ భగవద్గీత 1.2. సంజయ ఉవాచ దృష్ట్వాంతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనామబ్రవీత్. దీని అర్థము, అనువాదము. సంజయుడు పలికెను, ఓ రాజా, పాండుతనయులచే వ్యూహముగా ఏర్పాటు చేయబడిన సైన్యమును గాంచిన పిమ్మట దుర్యోధనుడు తన గురువు చెంతకు చేరి ఈ క్రింది విధముగా పలికెను. దీని భావము, ధృతరాష్ట్రుడు పుట్టుకతో అంధుడు. దురదృష్టవశాత్తు అతనికి ఆధ్యాత్మిక దృష్టి సైతము లోపించెను. ధర్మ విషయమున తన పుత్రులు తనతో సమానముగా అంధులని అతడు ఎదిగియుండెను. పుట్టుక నుండి ధర్మాత్ములైన పాండవులతో వారు ఒడంబడికకు రాలేరని అతడు నిశ్చయముగా ఎరిగియుండెను. అయినను తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావమును గూర్చి అతడు సందేహాస్పదుడై ఉండెను. యుద్ధరంగమందలి పరిస్థితిని గూర్చి ప్రశ్నించటలో అతని అంతరాజాలమును సంజయుడు అవగతము చేసుకొనగలిగెను. కనుకనే సంజయుడు ఆనిరాశ చెందియున్న రాజును ఉత్సాహపరిచనింది పవిత్ర స్థలముచే ప్రభావితులై అతని పుత్రులు రాజీకి సిద్ధపడుట జరగబోదని అవిశ్వాసము నొసగెను. పాండవ సేనాబలమును గాంచిన పిమ్మట అతని తనయుడైన దుర్యోధనుడు నిజస్థితిని ఎరుకపరుచుటకు శీఘ్రము సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని చెంతకు చేరినని సంజయుడు ధృతరాష్ట్రునకు తెలియజేసెను. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి యొక్క తీవ్రతను అనుసరించి స్వయముగా సైన్యాధిపతి వద్దకు వెడలవలసి వచ్చెను. కనుకనే రాజకీయవేత్త యనుటకు అతడు చక్కగా తగియున్నాడు. కానీ పాండవసేన వ్యూహమును గాంచిన పిమ్మట అతడు పొందిన భయమును రాజనీతి నిపుణత మరుగుపరచలేకపోయెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసి కామెంట్ చేయండి.